ఏపీలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఇందుకు గాను 4,73,058 మంది విద్యార్థులు మొదటి సంవత్సరం పరీక్షలు రాయనున్నారు. ఇక 4,88,881 మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ పరీక్షలకు రెడీ అయ్యారు. ఇంటర్ పరీక్షల కోసం అధికారులు 1,559 కేంద్రాల్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. 57 సమస్యాత్మక పరీక్ష కేంద్రాల్లో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. విద్యార్థుల సమస్యల్ని సత్వరమే పరిష్కరించేందుకు ప్రత్యేక కాల్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ఇంటర్ పరీక్షలకు నిమిషం ఆలస్యమైన అనుమతించారు. ఈ నేపథ్యంలో విద్యార్థులు పరీక్ష సమయానికి అరగంట ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. తెలంగాణలో 1 నిమిషం నిబంధన కారణంగా ఓ విద్యార్థి పరీక్ష రాయలేక ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇలాంటి ఘటనలు జరగకుండా తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని, సకాలంలో పరీక్ష కేంద్రం చేరుకునేలా చూడాలని చెబుతున్నారు. అలాగే విద్యార్థులు పరీక్షల్లో సమాధానాలు రాసేందుకు బ్లూ లేదా బ్లాక్ ఇంక్ పెన్నులు మాత్రమే వాడాలి. విద్యార్థులు క్యాలిక్యులేటర్లు, సెల్ ఫోన్లు, స్మార్ట్ వాచ్లు వంటి ఎలక్ట్రానిక్ పరికరాలు తీసుకుని వెళ్లకూడదు. పరీక్ష కేంద్రాల్లో నిర్దేశించిన సీట్లలో మాత్రమే విద్యార్థులు కూర్చొని పరీక్షలు రాయాల్సి ఉంటుంది. మాల్ ప్రాక్టీస్, కాపీయింగ్ ప్రోత్సహించిన యాజమాన్యాలపై సెక్షన్ 25 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రతి పరీక్ష కేంద్రాల వద్ద 144వ సెక్షన్ అమల్లోకి రానుంది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ. సందీప్, రాష్ట్ర వ్యాప్తంగా కూడా కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్ల మధ్య ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రారంభం కాబోతా ఉన్నాయి. ఈ రోజు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. అయితే విద్యార్థులంతా కూడా ఉదయం 8:45 కల్లా పరీక్ష హాలుకు చేరుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే విద్యార్థులంతా కూడా పరీక్ష హాల్ వద్దకు చేరుకుంటూ ఉన్నారు. ఇవాళ శుక్రవారం, ఇవాళ తొలి ఏడాది ఇంటర్మీడియట్ పరీక్ష ఉంటుంది. శనివారం నుంచి రెండో ఏడాది విద్యార్థులకు పరీక్షలు ప్రారంభమవుతాయి. మొత్తం ఈ విద్యా సంవత్సరానికి చూసుకున్నట్లయితే 10,52,221 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. వారిలో మొదటి సంవత్సరం ఇంటర్మీడియట్ కి సంబంధించి 4,73,058 మంది పరీక్షలు రాయబోతా ఉన్నారు. ఇక రెండవ సంవత్సరానికి సంబంధించి 5,79,163 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాబోతున్నారు. మొత్తం 26 జిల్లాల్లో చూసుకున్నట్లయితే 1,559 పరీక్షా సెంటర్లను ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి 147 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ను, 60 సిట్టింగ్ స్క్వాడ్స్ ను కూడా ఇంటర్మీడియట్ బోర్డు నియమించింది. వీరితో పాటు ఇంటర్మీడియట్ బోర్డు నుంచి జిల్లాకు 2 చొప్పున అధికారులను పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్షలు జరిగే ప్రతి గదిలో కూడా సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొత్తం 22,000 సీసీటీవీ కెమెరాలతోటి నిఘాను ఉంచడం జరిగింది. పరీక్షకు హాజరయ్యే ప్రతి విద్యార్థికి సంబంధించి పరిశీలనకు సంబంధించి ప్రత్యేకంగా ఒక కంట్రోల్ రూమ్ ను కూడా ప్రతి జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. దాంతో పాటు గతంలో పేపర్ లీకేజ్ వ్యవహారాలు, ఫోటో స్టాట్లు తీయటం ఇలాంటి వ్యవహారాలు వెలుగు చూసినటువంటి నేపథ్యంలో పరీక్షలపై ఇంటర్ బోర్డు ప్రత్యేకంగా డిజిటల్ నిఘాను తొలిసారిగా డిజిటల్ నిఘాను ఏర్పాటు చేయడం జరిగింది. పరీక్ష పేపర్లకు 3 స్థాయిల్లో క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేశారు. పేపర్ ఎక్కడ బయటకు వచ్చినా, ఎవరైనా బయట జిరాక్స్ సెంటర్ లో జిరాక్స్ తీసినా వెంటనే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ మొత్తం కూడా ఇంటర్మీడియట్ బోర్డుకు వెళ్లిపోతాయి. ఆ విధంగా ప్రతి పేపర్ లో కూడా డిజిటల్ క్యూఆర్ కోడ్ ను ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా ఎవరైతే దివ్యాంగ విద్యార్థులు ఉంటారో వారికి సంబంధించి పరీక్ష పై స్థాయి భవంతుల్లో కాకుండా గ్రౌండ్ ఫ్లోర్ లోనే ఏర్పాటు చేయడం జరిగింది. వారికి సంబంధించి పరీక్ష
రాసేందుకు కూడా సహాయకులను కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. మొత్తానికి చూసుకున్నట్లయితే ఓవరాల్గా పరీక్ష ముగిసేంత వరకు కూడా తాడేపల్లిలో ప్రత్యేకంగా ఇంటర్ బోర్డు కార్యాలయంలో ఒక కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేశారు. ఎలాంటి సమస్య వచ్చినా కూడా ఈ కంట్రోల్ రూమ్ దృష్టికి తీసుకురావాలని కూడా దానికి సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా అందుబాటులో ఉంచడం జరిగింది. సందీప్, రామకృష్ణ, అంటే పరీక్ష రాసి విద్యార్థులు సుమారు ఎన్ని నిమిషాల ముందు ఉండాలి? ఒకవేళ నిమిషం ఆలస్యం అయితే సడలించే అవకాశం ఉందా? ఎట్టి పరిస్థితులు కూడా చాలా స్పష్టంగా ఇంటర్ బోర్డు అధికారులు గతంలో పరీక్షలు జరిగినప్పుడు కూడా చాలా స్పష్టమైనటువంటి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. పరీక్ష జరిగే 8:45 లోపే పరీక్షా సెంటర్ వద్ద ఉండాలి. సో ఏమాత్రం ఆలస్యమైనా కూడా లోపలికి అనుమతిస్తామని చాలా స్పష్టంగా ఇంటర్ బోర్డు అధికారులు నిబంధనలు కూడా చాలా స్పష్టంగా జారీ చేయడం జరిగింది. సందీప్, అంటే మాస్ క్యాపింగ్ కి పాల్పడిన కాలేజీలపై ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? చాలా కట్టుదిట్టమైన, ఎందుకంటే గతానికి భిన్నంగా ఈసారి ఎలాంటి కాపీయింగ్ కానీ అలాంటివేమీ జరగకుండా మొత్తం 22,000 పరీక్షలకు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి గదికి కూడా సీసీటీవీ కెమెరా ఉంటుంది. సీసీటీవీ కెమెరా నీడలోనే వీళ్ళంతా కూడా ఇంటర్ విద్యార్థులంతా కూడా పరీక్ష రాయాల్సి ఉంటుంది. ఎప్పటికప్పుడు ఈ సీసీటీవీ ఫుటేజ్ ను కూడా బోర్డు అధికారులు ప్రతి సెక్టర్ కు సంబంధించినటువంటి పరీక్ష తీరు ఏ విధంగా జరుగుతుందనేది మొత్తం కూడా కంట్రోల్ రూమ్ నుంచి పర్యవేక్షణ చేస్తా ఉన్నారు. సందీప్, రైట్, థ్యాంక్ యూ రామకృష్ణ.